మన వీడియోస్ చూస్తున్నారు కొంచెం లైక్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ కూడా, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కూడా మన ఛానల్ 1K రీచ్ అవుతుందండి. కొంచెం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాగున్నది నాన్న, రెండు నేను ఇంకా చెప్పలేకపోతున్నా అండి దీంట్లో టేస్ట్. మీకు ఎట్లా చెప్పాలి, ఎట్లా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలన్నది తెలుస్తలేదు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా జయమ్మ. నా పేరు జ్యోతి అండి. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా టేస్టీ ఉంటుంది. అది అత్తమ్మ చేస్తుంది ఇవాళ. అంతకన్నా ముందు అత్తమ్మ పేరు విజయలక్ష్మి అండి, వదిన పేరు సునీత. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎట్లా చేసుకున్నామో చూస్తామండి. అత్తమ్మ చెప్పండి అత్తమ్మ. ఇప్పుడు గోంగూర పచ్చడి చేసుకుందాం నాన్న. నేను ఎట్లా చేస్తానో మీరు కూడా చూడండి, నేను చేసినట్టు మీరు చేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు చేసుకుందాం గోంగూర పచ్చడి. చూడండి, ఇప్పుడు కడాయి వేడైంది నాన్న, నూనె పోసుకుందాము. 50 గ్రాములంత నూనె పోస్తున్నానా. 2 స్పూన్ల జీలకర్ర నాన్న. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాము. 3 గడ్డలు నాన్న ఎల్లిపాయలు. ఈ పచ్చడికి ఎల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అత్తమ్మ. అవును నాన్న, పచ్చడి కొంచెం ఎల్లిగడ్డలు ఎక్కువ వేస్తే సూపర్ అవుతుంది నాన్న. కొంచెం కరివేపాకు, ఒక 2 రెబ్బలు. చిట్పట అంటున్నాయి నాన్న, మీ దూరం ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి కలిస్తుంటుంది అప్పుడు. 50 గ్రాముల పచ్చిమిర్చి నాన్న. అంటే గోంగూర పుల్లగా ఉంటుందని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. ఏది ఎర్ర గోంగూరనే కదా మమ్మీ? ఇది ఎర్ర గోంగూరనే. ఎందుకంటే మిర్చి గిట్ట తక్కువ ఉంటేనైనా మంచి టేస్ట్ ఉండదు. కొంచెం కారం కారం ఉంటేనే సూపర్ ఉంటుంది. కారం కారం ఉంటే మంచిగా కొంచెం నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. అదే అందుకే ఎప్పుడు పోయినా నేను నువ్వు చెప్పిన మంచి టేస్ట్ ఉంటుందండి. నూనె కానీ నెయ్యి కానీ పచ్చళ్ళు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కోడలు అయితే మర్చిపోదు, నెయ్యి వేసుకొని కోడలు తింటుంది అనేది చెప్పింది. ఇంట్లో కొన్ని టమాటాలు కూడా వేస్తాం కదా అత్తమ్మ మనం. వేస్తాను ఇప్పుడు. ఇది 3 కట్టల గోంగూర అండి. 3 కట్టల గోంగూరకి మనం 50 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నామండి. అట్లయితేనే మనకి పులుపు అన్ని కరెక్ట్ ఉంటాయండి. కాబట్టి అత్తమ్మ చెప్పింది నాకు గోంగూర నీట్గా కడిగి పెట్టామని కడిగి పెట్టేసిన అండి. ఎల్లిగడ్డలు కూడా 3 ఎల్లిగడ్డలు కూడా మూడు మస్తు. ఎల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ వస్తుంది కదా పచ్చడికి, సూపర్ అంటే సూపర్. అసలు తింటుంటే పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎక్కువ వేస్తాం అనమాట పచ్చడిలో. ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి, ఇదే క్వాంటిటీ తోటి ఒక్కసారి మీరు ట్రై చేసుకొని మాకు చెప్పండి. గోంగూర చిన్న కట్టలు కావునా, పెద్ద కట్టలు. గోంగూర చిన్న కట్టలు అనుకున్నారు, పెద్ద కట్టలు 3 తీసుకున్నాము. సరిపోదా మమ్మీ? చాలు 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 నాన్న. తీయవే అట్టేది. ఇప్పుడు అదే నూనెలో గోంగూర వేపుతావు కదా మమ్మీ? టమాటా వేపుతానన్న. ఫస్ట్ టమాటా వేపి మళ్ళీ కొంచెం ఆయిల్ తక్కువ అయితే ఆయిల్ పోసి గోంగూర వేపుతా. ఇప్పుడు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ ఇంత ఎర్రగా దూరగా వేపుకోవాలండి. ఇప్పుడు అత్తమ్మ దీంట్లో టమాటాలు వేస్తుంది. దూరగా అన్నో అది కరెక్ట్. ఎర్రగా అన్నారంటే దూరగా వేపుకోవాలి. ఇప్పుడు టమాటా వేస్తుందండి. ఇదే ఆయిల్లో ఈ టమాటాలు వేసుకుందాము. గంట తీసుకోవాలి. చేయలేదేమో ఏం కట్టి నూనె లేగుతుంది. నేనే కట్ చేస్తున్నాను అవి, కింది పోయినట్టు. ఏం కాదు, కట్ చేయకపోయినాయి. నూనె ఇలా మగ్గిపోతుందిలే టమాటా. చూడండి, అత్త కోడలు కలిసి టమాటా ఒకటి ఇట్లనే పెట్టింది. అది నేనే కట్ చేస్తున్నా కానీ గిన్నె కిందకున్నట్టుంది, నాకు కనవలేదు. ఏం కాదు, నూనెలో మంచిగా అయిపోతుంది, మగ్గిపోతుంది. మనం మిక్సీలో వేసుకుంటాం కదా అండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. కొంచెం టమాటా నూనెలో మగ్గనిద్దామంటే తర్వాత చూద్దాం ఎట్లయితుంది అన్నది. టమాటా ఉడికింది నాన్న, ఇక ఇట్లా ఉడకాలి టమాటా. ఇక తీసేసుకుందాం టమాటా కూడా. ఇప్పుడు తీయవే నువ్వు దానికి ఇచ్చే మమ్మీ. మళ్ళీ అదే నూనెలో గోంగూర వేపుకుందామండి. టమాటాలు ఎక్కువ ఉడకనియద్దు, కొంచెం ఉడికితే చాలు. ఒకవేళ టమాటాలు ఉడకకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మేము కొంచెం వేసినాము, అందుకని చెప్తుంది. తొందర మగ్గిపోతాయి కదా. అది గోంగూర, అది కడిగినా వేద్దాం. ఇంకొంచెం నూనె పోద్దాం. ఇంకొంచెం నూనె పోసుకుందాం నాన్న గోంగూరకి. మళ్ళీ ఒక 20 గ్రాములంత నూనె పోస్తున్నాయి. ఇప్పుడు వేస్తామా? వెయ్యి, ఎవరైనా వేయచ్చు, వెయ్యి.
ఈ గోంగూరను దగ్గర కానిచ్చుకోవాలి. చూస్తేనే ఇంత కనబడుతుంది. నూనె లేకపోతే ఇంత అవుతుంది అది. గోంగూర అలా అయినా కూడా కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే సూపర్ ఉంటుంది పచ్చడి కదా అని. మంచిగా అసలు ఉంటుంది. నూనె పోసినట్టు కూడా మనకు తెలియదండి మిక్సీ వేసినాక. మళ్ళీ తాలింపు కూడా ఏం పెట్టదండి మమ్మీ, అట్లనే ఉంచుతుంది. అందుకనే ఇప్పుడే నూనె కొంచెం ఎక్కువ వేస్తాను. నూనె కూడా వేడే వరకు మనకు దగ్గు గిట్ట కూడా రాదు. పచ్చి నూనె పోస్తున్నాం అనుకో దగ్గు వస్తుంది. అందుకని మళ్ళీ నేను తాలింపు పెట్టా. ఇప్పుడే నూనె ఎక్కువ పోసేసి పచ్చడి చేసేస్తా. అయినా మా మరదలు పచ్చి నూనె పోసుకొని కూడా తింటుందండి పచ్చడిలో. మా మమ్మీ అన్నగానే అది పోసుకొచ్చుకుంటుంది కిచెన్. నూనె కన్నా ఇంకా నెయ్యి ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఇవాళ నెయ్యి లేదండి, అయిపోయింది. కానీ నూనె వేసుకొని మాత్రం తింటాండి. ప్రతి దాంట్లో నెయ్యి వేసుకొని తింటుందండి, అందుకని అయిపోయింది. మనం మాట్లాడుకుంటూనే అది దగ్గరకు అయిపోయింది. కాకపోతే ఇంకో 2 నిమిషాలు వేపుతుంది. ఇంకొంచెం దగ్గర కొంచెం కావాలి మా అత్తమ్మకి. మళ్ళీ తాలింపు పెట్టదు కాబట్టి ఇప్పుడే ఏం చేస్తుంది. ఇంకడివే దానికి కుప్ప అంటున్నారు. అట్లా కలపాలి. మరి ఇట్లా కలిపితే తొందరగా ఉడికిపోతుంది. గోంగూర కూడా ఇప్పుడు ఉడికిపోయింది నాన్న. బంద్ చేసుకుందాం స్టవ్. ఎట్లా ఉడికిందో చూపి వాడిని. ఇట్లా వేపుకోవాలని. ఇట్లా వేపుకోవాలి నాన్న. ముద్ద ముద్ద అయిపోవాలి. ముద్ద అయిపోవాలి. ఇట్లా కొంచెం నూనె ఎక్కువ వస్తుంది అనుకో ఇట్లనే తిరుగుతుంటుంది. గోంగూర కూడా సూపర్ ఉంటుంది. ఇవి కూడా తీసేసుకుందాం. అది తీయవే అటుకెళ్ళి. గోంగూర కూడా అయిపోయింది కదండి, తీసేస్తున్నా. ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లగా అయినాక ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం మనం. పచ్చిమిరపకాయలు రుబ్బేటప్పుడే మిక్సీలో ఉప్పు వేసుకోండి కొంచెము. నూనె కూడా చూపి ఇట్లా పోసుకోవాలని. చూడండి ఇప్పుడు అంతా ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. నూనె కూడా ఇంత ఉండాలండి, ఉంటేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది. పోయి ఇక లేసి పోయి మిక్సీ పెట్టుకో, అప్పుడు వరకు చల్లగా అవుతుంది. సరే వదినే. అదే మిక్సీ పట్టుకొచ్చినాక చూపిస్తామండి. కొంచెం గోంగూర ఒకటి చల్లగా కావాలి, అందుకని పోవేగా పోయి మిక్సీ పట్టుకొస్తా అండి. పచ్చిమిరపకాయలు మాత్రం ఉప్పేసి పట్టండి. అవును, ఉప్పే లేదు, ఉప్పేసి పట్టండి నాన్న. మా మరదని మిక్సీ పట్టుకొచ్చేసిందండి. చూడండి ఇంత మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టుకుంటేనే మనకు గోంగూర పచ్చడి టేస్ట్ ఉంటుంది మంచిగా. దీనికి కానీ ఇప్పుడు మేము అరటికాయ ఫ్రై చేస్తున్నామండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అరటికాయ ఫ్రై కానీ చికెన్ కానీ దీనికి సైడ్ డిషెస్గా మనం ఫ్రైస్ పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఆలుగడ్డ కూడా బాగుంటుందండి. దీనికి సైడ్ డిషెస్ గా ఫ్రైస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టమాటా పప్పులకు కూడా సూపర్ ఉంటుందండి. మా ఆయన మాత్రం టమాటా పప్పు పచ్చడి పెట్టుకొని తింటాడు. చెప్తుంటేనే నాకు నోట్లోకి వెళ్ళి నూరీలు వస్తున్నాయి. అవన్నీ ఏమొద్దు నాన్న, వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ అంచులకు ఇవన్నీ వీళ్ళకి అలవాటయి అంచులు అవి ఇవి అంటారు నాన్న. అవన్నీ ఏది వద్దు. వేడి అన్నంలో ఇంత బుక్కడి అన్నము మంచిగా ఇంత పచ్చడి వేసుకొని తింటా కడుపు ఫుల్ ఉంటుంది. మంచి టేస్ట్. తింటుంటే తినబుద్ధి అవుతుంది వేడి వేడి అన్నంలో. మా అత్తమ్మ చెప్తుందండి, నేను మా పెళ్ళైన కొత్తలో మేము ఇట్లా పచ్చళ్ళు చేసుకొని తినేది అని చెప్తుంటది నాకు. కానీ ఇప్పుడు మేము అరటికాయ ఫ్రై పెట్టుకొని తింటాం కదండి. ఈ ఫ్రై వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఈ రెసిపీ. అది కూడా చూడండి. ఇప్పుడు మనం అన్నం తీసుకొస్తా, నువ్వు తీసుకురమ్మన్నా మర్చిపోయినా. పచ్చడి నేను వేసినా కదా, అరటికాయ నువ్వు వేయదు. వేస్తా పట్టవే. ఇంకా నేను కలుపుతున్నదనే తిను కూడా. ఎట్లుందో చెప్పు. మీ అత్త చేసిన పచ్చడి, నేను చేసిన అరటికాయ ఫ్రై. సూపర్ స్మెల్ వస్తుంది. కలుపుతుంటే మాత్రం నోట్లకెళ్ళే నీళ్ళు వస్తున్నాయి. మంచి అదృష్టం మాత్రాలు. అత్త పచ్చడి చేసింది, ఆడబిడ్డ ఫ్రై చేసింది. నువ్వు తిని చెప్పు. సరే అత్తం తింటా. చూడండి పచ్చడి టేస్ట్ చెప్పవే. పచ్చడి మాత్రం సూపర్ మంచిగా ఉంది నాన్న పచ్చడి. సూపర్ అంటే సూపర్ అండి. మస్తుందండి. గోంగూర పచ్చడి పులుపు టమాటా టేస్ట్ అబ్బా ఏముందండి. ఎల్లిపాయల టేస్ట్ అబ్బా. అత్తమ్మ సూపర్ చేసిన అత్తమ్మ పచ్చడి మాత్రం. అరటికాయ కూడా సూపర్ ఉంది నాన్న. కాదత్తమ్మ, మీరు ఎప్పుడు పచ్చడి చేసినా అదే టేస్ట్ అత్తమ్మ, దానికి మారేదే ఉండదు. మీరు కూడా మమ్మీ ఎట్లా చేసేదో మీరు కూడా అట్లనే ట్రై చేయండి. నేను ఆ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా అండి, ఇదే టేస్ట్ వస్తుంది. మళ్ళీ దీంట్లో ఏది చేంజెస్ ఉండవండి. సూపర్ టేస్ట్ ఉందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోండి. మీరు కూడా చేసుకొని చెప్పండి నాన్న ఎట్లుంది అన్నది.
అరటికాయ చూడండి, ఈ రెసిపీ మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, కంపల్సరీ చూడండి. దాని ప్రాసెస్ కూడా దాంట్లో ఉంటుందండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. బాగున్నది నాన్న. మంచిగా పెట్టుకొని తింటే కలిపింది అది రెండు. నేను ఇట్లా పెట్టేసుకున్నా అండి, ఆకుట తింటున్నా కదండి, ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి. మంచి టేస్ట్ ఉంది అత్తమ్మ. ఇప్పుడు అట్టికాయ కూడా ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకోవాలండి, మనకు ఆ ఫ్లేవర్ కూడా ఆకాలి కదా నోటికి. చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నము గోంగూర పచ్చడి మంచిగా ఉంది కదా, బాగున్నది. దాంట్లో అట్టికాయ ఫ్రై సూపర్ ఉంది అత్తమ్మ. ఇంకా రెండు కలుపుకొని తింటే అబ్బా బాగున్నది నాన్న, రెండు నేను ఇంకా చెప్పలేకపోతున్నా అండి దీంట్లో టేస్ట్. మీకు ఎట్లా చెప్పాలి, ఎట్లా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలన్నది తెలుస్తలేదు. మీరు ట్రై చేసుకోండి, మీరు మాకు చెప్పండి. దాన్ని అప్పుడే సగం అన్నం అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మన అరటికాయ రెసిపీ వస్తుందండి, తప్పకుండా చూడండి. పాత వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. ఈ పచ్చడి కూడా మీరు ట్రై చేసుకొని మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ నాన్న, ఒక లైక్ కొట్టండి నాన్న. మన వీడియోస్ చూస్తున్నారు కొంచెం లైక్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ కూడా, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కూడా మన ఛానల్ 1K రీచ్ అవుతుందండి. కొంచెం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.